చికెన్ అయితే కలుపుకుందాం అన్నీ వేసి. ఇగో ధనియాల పౌడరు, కారం అవన్నీ వేసి కలుపుకుందాం. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసి, అల్లం పేస్ట్ కట్ల పేద మీద వండుదాం అనుకున్నా కానీ కుదరలేదండి. కలుపుకుందాం, కలిపి పెడదాం. మన పెద్దల స్టైల్ ఇది. కలుపుకున్నాం చికెన్ అయితే. ఇందాక పసుపు వేసుకోవటం మర్చిపోయాం కదా, ఇప్పుడైతే పసుపు వేసుకొని వెంటనే చికెన్ వేసుకోవాలి. వేసుకున్నాంగా, వేసుకొని చికెన్ వేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టడం పెద్దలు చేసింది వెనకట, అయ్యే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే కొన్ని వాటర్ తలిగిద్దాం. ఫ్రైలు చేసుకుంటే హార్ట్ అటాక్లు అని అయ్యని వస్తానని చెబుతున్నారు కదా డాక్టర్లు. ఎలా ట్రై చేయండి ఒకసారి. అయితే 4 పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. చూడండి చికెన్ ఎలా వస్తుందో. ఇదేనండి అసలు టేస్ట్. కలిపి పెట్టుకోవటం. ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి. ఓకే, వీడియోలో ఎంత ఎక్కువైతుంది తర్వాత చూపిస్తాను ఉడికినాక. చూసారా, చికెన్ కర్రీ మన పాత పద్ధతిలో కలిపి పెడితే రెడీ అయిపోయింది. అస్సలకి ఎలా నూనె పైకి తేలి, అప్పుడు నూనె కనిపించలేదుగా. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుండేదే, కానీ నైట్ పూట లైటింగ్ రావట్లేదండి. నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నా చికెన్ కర్రీ కలిపి పెట్టుకోండి. మీరు ఇలా ట్రై చేసుకోండి ఒకసారి. బాయ్ బాయ్.